జాగృతి సమైక్య స్వాగతము. బ్రహ్మకుమారి ఈశ్వర జాగృతి సమైక్య స్వాగతము. బ్రహ్మజ్ఞానం బోధించేందుకు విధాత స్వాగతము. బ్రహ్మకుమారి ఈశ్వర జాగృతి సమైక్య స్వాగతము. బ్రహ్మజ్ఞానం బోధించేందుకు విధాత స్వాగతము. సంపూర్ణ ఆత్మజ్ఞానం తెలిపే సొంపైన స్వాగతము. జ్యోతిర్బిందువు జ్ఞానామృతమే పంచే స్వాగతము. శాంతిని కోరే అందరికీ పరిపూర్ణ స్వాగతము. బ్రహ్మకుమారి ఈశ్వర జాగృతి సమైక్య స్వాగతము. బ్రహ్మజ్ఞానం బోధించేందుకు విధాత స్వాగతము. విజ్ఞానం విశ్వంలో వెదజల్లే స్వాగతము. సుజ్ఞానం విలువెంతో వివరించే స్వాగతము. నీ మదిలో మలినాన్ని తొలగించే స్వాగతము. పరమాత్మను ప్రియమారా పిలిపించే స్వాగతము. ఈర్ష్యాద్వేషపు అలలకు చెదరని సుస్థిర స్వాగతము. స్వార్థ అసూయల అలజడి ఎరుగని నిశ్చల స్వాగతము. దేహాభిమానముని వదిలి యోగముతో తన్మయమే చెందే చిన్మయ స్వాగతము. జీవన మార్గం సవరించే సద్భావ స్వాగతము. బ్రహ్మకుమారి ఈశ్వర జాగృతి సమైక్య స్వాగతము. బ్రహ్మజ్ఞానం బోధించేందుకు విధాత స్వాగతము. నీ చింతల చీకటిని తొలగించే స్వాగతము. నిశ్చింతగా జీవితమే నడిపించే స్వాగతము. క్రమశిక్షణ కవచాన్నే అందించే స్వాగతము. సన్మార్గపు శిఖరంపై ఉదయించే స్వాగతము. కల్మషమెరుగని నిర్మల జన్మల సార్థక స్వాగతము. మర్మము ఎరుగని పుణ్య పునీతుల పవిత్ర స్వాగతము. సంగమ యుగమందే బంగారు కాంతులతో స్వర్గము నిర్మించే సుందర స్వాగతము. భ్రాంతిని మాపే జీవన్ముక్తికి భాగ్య స్వాగతము. బ్రహ్మకుమారి ఈశ్వర జాగృతి సమైక్య స్వాగతము. బ్రహ్మజ్ఞానం బోధించేందుకు విధాత స్వాగతము. బ్రహ్మకుమారి ఈశ్వర జాగృతి సమైక్య స్వాగతము. బ్రహ్మజ్ఞానం బోధించేందుకు విధాత స్వాగతము. సంపూర్ణ ఆత్మజ్ఞానం తెలిపే సొంపైన స్వాగతము. జ్యోతిర్బిందువు జ్ఞానామృతమే పంచే స్వాగతము. శాంతిని కోరే అందరికీ పరిపూర్ణ స్వాగతము. బ్రహ్మకుమారి ఈశ్వర జాగృతి సమైక్య స్వాగతము. బ్రహ్మజ్ఞానం ओम शांति। विधात स्वागतम। 3 प्रकार का स्नेह तथा दिल का स्नेही बच्चों का विशेषता। रिवाइज मुरली डेट 12/3/88। బాబా ఈ అవ్యక్త మురళిలో 3 ప్రకారాల స్నేహము మరియు హృదయపూర్వకమైనటువంటి స్నేహి పిల్లల యొక్క విశేషతల గురించి ఈరోజు మురళిలో బాబా చాలా చక్కగా వర్ణించినారు। आज बाप दादा अपने स्नेही
सहयोगी और शक्तिशाली तीनों विशेषताओं से संपन्न बच्चों को देख रहे हैं। ఈ రోజు బాప్ దాదా స్నేహి, సహయోగి, శక్తిశాలి ఈ విధంగా 3 ప్రకారాల విశేషతలు కలిగినటువంటి పిల్లల్ని చూస్తూ ఉన్నారు. 3 ప్రకారాల విశేషతలు ఉండాలి. స్నేహము ఉండాలి, సహయోగము ఉండాలి, ప్లస్ శక్తిశాలిగాను ఉండాలి. ये तीनों विशेषताएं जिसमें समान है वही विशेष आत्माओं में नंबर 1 आत्मा है. ఈ 3 విశేషతలు స్నేహము, సహయోగము, శక్తిశాలి ఈ 3 విశేషతల్లో ఎవరిలో సమానంగా ఉంటాయో వాళ్ళు విశేష ఆత్మలలోనూ నెంబర్ 1 ఆత్మ కాగలుగుతారు. स्नेही भी हो और सदा हर कार्य में सहयोगी भी हो, साथ साथ శక్తిశాలి भी हो. బాబాకు స్నేహి అయి ఉండాలి, బాబా యొక్క కార్యంలో సదా సహయోగి అయి ఉండాలి, జత జతలో శక్తిశాలిగాను ఉండాలి. स्नेही तो सभी है लेकिन स्नेह में एक है दिल का स्नेह, दूसरा है समय प्रमाण मतलब का स्नेह, तीसरा है मजबूर के समय का स्नेह. స్నేహమేమో అందరి పిల్లలలో ఉన్నది. బాబా బిడ్డ అయినారు అంటే స్నేహి అయినట్లే. అయితే స్నేహంలో కూడా 3 ప్రకారాల స్నేహం ఉన్నది. ఒకటి హృదయపూర్వకమైన స్నేహము, రెండవది సమయ ప్రమాణంగా అంటే అవసరానికి స్నేహము, మూడవది గతి లేక విధి లేక సమయంలో బాబాతో స్నేహం ఉంటుంది. जो दिल का स्नेह है उसकी विशेषता ये होगी वह सर्व संबंध और सर्व प्राप्तियाँ सदा सहज स्वतः अनुभव करेगा. ఎవరికైతే బాబా జతలో హృదయపూర్వకమైన స్నేహం ఉంటుందో వాళ్ళలో ఈ విశేషత ఉంటుంది. సర్వ సంబంధాలు ఒక బాబాతోనే ఉంటాయి. వాళ్ళు సర్వ ప్రాప్తులను సదా అనుభవం చేస్తూ ఉంటారు, సహజంగా అనుభవం చేస్తూ ఉంటారు, స్వతహాగా అనుభవం చేస్తూ ఉంటారు. ఏక సంబంధకి అనుభూతి మే బీ కమీ నహీ హై. ఎవరికైతే హృదయపూర్వకమైన స్నేహం ఉంటుందో వాళ్ళకి ఒక్క సంబంధం యొక్క అనుభవం కూడా తగ్గిపోదు. అన్ని సంబంధాల అనుభవము బాబాతోనే పెట్టుకుంటారు. జైసా సమయ వైసా సంబంధ के స్నేహ के భిన్న భిన్న అనుభవ करने वाले. హృదయపూర్వకమైన సంబంధం కలిగిన వాళ్ళు ఎప్పుడు ఏ సమయంలో ఏ సంబంధమో ఆ సంబంధం యొక్క స్నేహాన్ని కూడా రకరకాలుగా అనుభవం చేస్తూ ఉంటారు. समय को जानने वाले और समय प्रमाण संबंध को भी जानने वाले होंगे. సమయం ఏమిటి తెలుసు వాళ్ళకి, సమయ ప్రమాణంగా ఏ సంబంధంని అనుభవం చేయాలి అది కూడా వాళ్ళకి తెలుసు. అంటే చదువుకునేటప్పుడు టీచర్ రూపంలో, తర్వాత ఇది సుఖము శాంతి అనుభవం చేసే దానిలో గురువు యొక్క సంబంధము, తండ్రి యొక్క సంబంధము, ఫ్రెండ్ యొక్క సంబంధము ఎప్పుడూ అనుభవం చేయాలా ఈ యొక్క విధానం వాళ్ళకి తెలిసి ఉంటుంది. अगर बाप जब शिक्षक के रूप में श्रेष्ठ पढ़ाई पढ़ा रहे हैं ऐसे समय शिक्षक के संबंध का अनुभव ना करें. सकार रूप की अनुभूति में मिलन मनाने व रूह रूहान करने में लग जाए तो पढ़ाई की तरफ अटेंशन नहीं होगा. బాబాతో సర్వ సంబంధాలు ఎట్లా అనుభవం చేయాలి. బాబా మనకి తండ్రిను అయినారు, టీచరు అయినారు. అయితే టీచర్ రూపంలో చదువు నేర్పిస్తూ ఉన్నప్పుడు మనము టీచర్ యొక్క సంబంధాన్ని అనుభవం చేయాలి. ఆ సమయంలో బాబా నాకు ఫ్రెండ్ అయినాడు అనుభూతి చేసినారు అనుకోండి, అప్పుడు చదువు పైన ఎక్కువ అటెన్షన్ ఇవ్వలేరు. पढ़ाई के समय अगर कोई कहे कि मैं आवाज़ से परिस्थिति में बहुत शक्तिशाली अनुभव कर रहा हूँ तो पढ़ाई के समय क्या यह राइट है. చదువుకునేటటువంటి సమయంలో నేను ఇప్పుడు బాబా రూమ్లో కూర్చొని నిరాకారి స్థితిని అనుభవం చేస్తాను, సైలెంట్ స్థితిని అనుభవం చేస్తాను,
శక్తిశాలి స్థితిని అనుభవం చేస్తాను. ఇది చదువుకునేటటువంటి సమయంలో ఈ విధంగా చేసేది ఇది రైట్ అవుతుందా? क्योंकि जब बाप शिक्षक के रूप में पढ़ाई द्वारा श्रेष्ठ पद की प्राप्त कराने आते हैं तो उस समय टीचर के सामने गॉडली स्टूडेंट लाइफ ही यथार्थ है. భగవంతుడు టీచర్ రూపంలో మనకి చదువు నేర్పించి శ్రేష్టమైన పదవినికి మనకి ఇస్తూ ఉన్నారు అంటే ఆ సమయంలో బాబా మనకి టీచర్ అయినారు. బాబా ముందు నేను గాడ్లీ స్టూడెంట్ రూపంలో నేను కూర్చోవాలి. అది యథార్థమైనటువంటి ఈ స్వరూపం. इसको कहा जाता है समय की पहचान प्रमाण సంబంధ की पहचान. దీనికే చెప్తారు ఏ సమయంలో ఆ ఒక్క అనుభవం చేసేది, ఆ సంబంధంలో ఉండేది బాబాతో. సంబంధ ప్రమాణ స్నేహకి ప్రాప్తికి అనుభూతి. ఏ సంబంధంలో ఉంటామో ఆ సంబంధంలో ఆ ప్రేమ ఆ స్నేహాన్ని మనం అనుభూతి చేసేది. ఏ బుద్ధి కా ఎక్సర్సైజ్ కరావో, ఇది బుద్ధి ద్వారా ఎక్సర్సైజ్ చేయండి. బాబాని ఎప్పుడూ బాబా తండ్రి 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 అనుకునేది కాదు. బాబాతో సర్వ సంబంధాలను మనం చూడాలి, సర్వ సంబంధాల అనుభవము చేయాలి. అది బుద్ధి యొక్క ఎక్సర్సైజ్ అయింది. जो जैसा चाहे जिस समय चाहे वैसे స్వరూప और స్థితి में స్థిత हो सके. ఎవరు ఎప్పుడు ఎట్లా కావాలి అనుకుంటారో, ఏ స్వరూపంలో ఏ సంబంధంలో అనుభవం చేయాలి అనుకుంటారో ఆ స్థితి ఆ అనుభవం చేస్తూ ఉండాలి. जैसे कोई शरीर में भारी है बोझ है तो अपने समय को शरीर को सहज जैसा चाहे वैसे मोल्ड नहीं कर सकेगा. ఎవరికైనా శరీరం భారంగా ఉంది, శారీరక బరువు ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు శరీరాన్ని ఎట్లా కావాలి అట్లా ఉంచలేరు. ऐसे ही अगर मोटी बुद्धि है अर्थात किसी ना किसी प्रकार व्यर्थ बोझ व्यर्थ किचड़ा बुद्धि में भरा हुआ है, कोई ना कोई अशुद्ध है तो ऐसी बुद्धि वाले जिस समय जैसे वैसे बुद्धि को मोल नहीं कर सकेगा. అదే విధంగా బుద్ధి కూడా మంద బుద్ధి ఎవరికి ఉంటుందో, స్థూల బుద్ధి రాయి బుద్ధి ఎవరికైతే ఉంటుందో అటువంటి వాళ్ళకి ఎప్పుడూ కూడా వ్యర్థ ఆలోచనలు చెత్త అంతా కూడా నిండి ఉంటుంది. అందుకే వాళ్ళ బుద్ధి రాయి బుద్ధి అయిపోతుంది. ఏదో ఒక అశుద్ధత వాళ్ళ బుద్ధిలో నిండి ఉంటుంది. అట్లా బుద్ధిలో అశుద్ధత ఉన్నది అంటే వాళ్ళు ఎప్పుడు ఏ సమయంలో ఎట్లా బుద్ధిని మోల్డ్ చేయాలో అట్లా వాళ్ళు చేయలేరు. इसलिए बहुत स्वच्छ महीन अति सूक्ष्म बुद्धि దివ్య బుద్ధి బేహద్కి బుద్ధి విశాల బుద్ధి చాయే. మరి మనకు ఎటువంటి బుద్ధి ఉండాలి? మన బుద్ధి ఎప్పుడు స్వచ్ఛంగా ఉండాలి, సూక్ష్మంగా ఉండాలి, దివ్యంగా ఉండాలి. బేహద్దు బుద్ధి ఉండాలా, విశాల బుద్ధి కలిగి ఉండాలి. ऐसे बुद्धि वाले ही सर्व संबंध का अनुभव कर जिस समय जैसा संबंध वैसे स्वयं के स्वरूप का अनुभव कर सकते. అటువంటి బుద్ధి కలిగిన వాళ్ళే సర్వ సంబంధాలను అనుభవం చేస్తారు. ఎటువంటి సంబంధమో అట్లా స్వయం స్వరూపం అవుతారు. ఆ ఒక్క స్నేహాన్ని ఆ ఒక్క ప్రేమని అనుభవం చేస్తారు. तो स्नेही सभी है लेकिन सर्व संबंध का स्नेह समय प्रमाण अनुभव करने वाले सदा ही इसी अनुभव में इतने बिजी रहते हैं. సర్వ సంబంధాలు నువ్వే సర్వ సంబంధాలు నువ్వే అంటూ ఉన్నారు, కానీ ఆ సర్వ సంబంధాల ప్రేమని అనుభవం చేస్తూ ఉన్నారా? బాబా చెప్తారు సమయ ప్రమాణంగా ఒక్కొక్క సంబంధం యొక్క స్నేహం ఏమిటి, ఆ ప్రీతి ఏమిటి, ఆ అనుభవం ఏమిటి, అందులో మనం బిజీగా ఉండాలి. हर संबंध के भिन्न भिन्न प्राप्तियों में इतने लवलीन रहते हैं. ప్రతి ఒక్క సంబంధంలో కూడా రకరకాల ప్రాప్తులు వేరువేరుగా ఉంటాయి. కాబట్టి ఒక్కొక్క సంబంధం యొక్క ప్రాప్తిని అనుభవం చేసేదానికి ఆ ఒక్క సంబంధం యొక్క ప్రేమలో లీనం అవ్వాలి. మగన్ रहते
जो किसी भी प्रकार का विघ्न अपने तरफ झुका नहीं सकते. ఈ విధంగా సర్వ సంబంధాలు ఒక్కొక్క సంబంధాన్ని రోజంతా అనుభవం చేస్తూ ఉంటే మీరు బిజీగా ఉంటారు. మాయ తన వైపు మిమ్మల్ని లాగలేదు. इसलिए स्वतः ही सहज योगी స్థితి का अनुभव करते. కాబట్టి వాళ్ళే సహజమైనటువంటి యోగ స్థితిని అనుభవం చేయగలుగుతారు. ఎవరు సర్వ సంబంధాలలో ఒక్కొక్క సంబంధాన్ని బాబాతో అనుభవం చేస్తూ ఉంటారు. इसको कहा जाता है నెంబర్ 1 యథార్థ స్నేహి ఆత్మ. వీళ్ళకే చెప్తారు నెంబర్ 1 యథార్థ స్నేహి ఆత్మ అని చెప్తారు. स्नेह के कारण ऐसी आत्मा को समय पर बाप द्वारा हर कार्य से स्वतः ही सहयोग की प्राप्त होती है. బాబా జతలో స్నేహం ఉంటుంది కాబట్టి అటువంటి ఆత్మకు సమయ ప్రమాణంగా తండ్రి ద్వారా స్వతహాగా వాళ్ళకి సహయోగము ప్రాప్తి అవుతూ ఉంటుంది. इस कारण स्नेह अखंड अटल अचल अविनाशी अनुभव होता है. కాబట్టి వాళ్ళకి బాబా పైన జతలో ఒక్కొక్క సంబంధాన్ని ఎవరైతే అనుభవం చేస్తూ ఉంటారో వాళ్ళకి సంగమ యుగంలో బాబా పైన స్నేహము అఖండంగా ఉంటుంది, అటల్ అచల్ అవినాశిగా ఉంటుంది. ఈ ఒక్క అనుభవం చేస్తూ ఉంటారు. समझा यह है నెంబర్ వార్ స్నేహకి విశేషత. కాబట్టి బాబా జతలో స్నేహం ఎట్లా ఉండాలి అనేది ఇందులో నెంబర్ వార్గా పిల్లలు ఉన్నారు. दूसरे तीसरे के వర్ణన్ करने की आवश्यकత नहीं है. అయితే నెంబర్ 1 స్నేహము అంటే ఒక్కొక్క స్నేహాన్ని సంబంధం యొక్క స్నేహాన్ని అనుభవం చేసేది. మరి సెకండ్ నెంబరు థర్డ్ నెంబర్ గురించి బాబా చెప్పాల్సిన పనే లేదు. క్యోంకీ సబ్ అచ్చీ तरह से जानते. ఎందుకంటే సెకండ్ నెంబరు థర్డ్ నెంబర్లో వచ్చేవాళ్ళు ఎట్లా ఉంటారు అది పిల్లలకి బాగా తెలిసిపోతుంది. బాప్ దాదా స్నేహి బచ్చోంకో దేఖ్ రహే తే. ఈరోజు బాప్ దాదా స్నేహి పిల్లలని చూస్తూ ఉన్నారు. आदि से अब तक स्नेह एक रस रहा है. समय प्रमाण समस्या प्रमाण ब्राह्मण आत्माओं के संपर्क प्रमाण బదల్తా रहता है. ఇప్పటి వరకు స్నేహం అనేది ఏకరసంగా ఉన్నదా లేదా సమయ ప్రమాణంగా సమస్య ప్రమాణంగా బ్రాహ్మణ ఆత్మల సంబంధ సంపర్క ప్రమాణంగా స్నేహము మారుతూ ఉన్నదా లేదా ఏకరసంగా ఉన్నదా? ఇస్మే భీ ఫరక్ పడ్ జాతా హై. ఇందులో కూడా తేడా అనేది వచ్చేస్తుంది. आज स्नेह का सुनाया, फिर सहयोग और शक्तिशाली तीनों विशेषता वाली आत्मा का महत्व सुनाएंगे. ఈరోజు బాబా స్నేహము గురించి వినిపించినారు. తిరిగి సహయోగము మరియు శక్తిశాలి ఈ మూడు విశేషతల యొక్క ఆత్మ మహత్వం ఏమిటి బాబా తర్వాత వినిపిస్తారు. तो स्नेह तीनों ही जरूरत है. ఈ మూడు చాలా అవసరము. స్నేహము, సహయోగము, శక్తిశాలి మూడు అవసరం. మూడింటిలో బాబా స్నేహం అంటే ఏమిటి, ఎటువంటి స్నేహం ఉండాలి దాని గురించి బాబా ఈరోజు మురళీలో చెప్పినారు. తో అబ్ తో ఐసీ స్నేహ్ హోనా. కాబట్టి ఈరోజు మీకు బాబా పైన స్నేహము ఎట్లా ఉన్నది, ఎంత ఉన్నది, ఏ రూపంలో ఉన్నది ఇది చూసుకోండి. ప్రాక్టీస్ అయినా సర్వ సంబంధాల స్నేహాన్ని ప్రాక్టీస్ చేయండి. జబ్ జహా బుద్ధి కో స్థిత్ కర్నే చాహో ఐసే కర్ సక్తే హో. మన బుద్ధిని ఎప్పుడు ఎట్లా కావాలి అట్లా మనం పెట్టగలుగుతామా? బుద్ధి సూక్ష్మంగా ఉండాలి. బుద్ధి చాలా విశాలంగానూ ఉండాలి, సూక్ష్మంగానూ ఉండాలి. ఐసే కర్ సక్తే హో. బుద్ధిని మనం నడిపించగలుగుతామా? ఎప్పుడు ఎట్లా ఏ రూపంలో కావాలో ఆ రూపంలో ఉండగలుగుతుందా? కంట్రోలింగ్ పవర్ హై. బుద్ధి పైన కంట్రోలింగ్ పవర్ ఉన్నదా?
రూలింగ్ పవర్ తబ్ ఆతీ హై జబ్ పెహలే కంట్రోలింగ్ పవర్ హో. మొదట కంట్రోలింగ్ పవర్ ఉండాలి. ఎవరికి కంట్రోలింగ్ పవర్ ఉంటుందో వాళ్ళల్లో రూలింగ్ చేసే పవర్ కూడా వస్తుంది. రూలింగ్ అంటే నడిపించగలిగే శక్తి కూడా వాళ్ళకి వస్తుంది. जो स्वयं को ही कंट्रोल नहीं कर सकता वह राज्य को कैसे क्या कंट्रोल करेंगे. ఎవరైతే స్వయాన్ని కంట్రోలింగ్ చేసుకోలేరో వాళ్ళు రాజ్యాన్ని ఏమి కంట్రోలింగ్ చేసుకోగలుగుతారు. కాబట్టి మొదట స్వయాన్ని కంట్రోలింగ్ చేసుకునేది రావాలి. స్వయం को कंट्रोल में चलाने की शक्ति का अभ्यास अभी से चाहिए. స్వయాన్ని కంట్రోలింగ్ చేసుకునే శక్తి పిల్లలకి ఇప్పటి నుంచే రావాలి. తబహి రాజ్య అధికారి బనేగా. అప్పుడే పిల్లలు రాజ్య అధికారి కాగలుగుతారు. స్వయం పైన కంట్రోలింగ్, అప్పుడే రూలింగ్ పవర్ వస్తుంది. आज तो मिलने वालों को कोटा पूरी करनी है. देखो संगम युग पर कितना भी संख्या के बंधन में बांधे लेकिन బంధ్ సక్తే హై క్యా. ఈరోజు బాబాని మిలనం చేసేటటువంటి కోట పూర్తి అయిపోయింది. సంగమ యుగంలో ఎంతమంది అయినా కావచ్చు, బంధనంలో బంధించవచ్చు. సంఖ్యా సే ज़्यादा आ जाता है इसलिए समय को संख्या को और जिस समय आधार लेते उसको देख उसी विधि से चलना पड़ता है. సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉన్నది, బాబా పిల్లల యొక్క సంఖ్య. కాబట్టి సమయం అనుసారంగా సంఖ్యను చూసి, శరీరాన్ని ఆధారం తీసుకున్న వాళ్ళని చూసి ఏ విధితో నడపాలో ఆ విధితో నడిపించాల్సి వస్తూ ఉన్నది. వతన్ మే ఏ సబ్ దేఖనా పడతా నహీ పడతా హై. సాకార లోకంలో సంఖ్యని చూడాలి, శరీరాన్ని చూడాలి, సమయాన్ని చూడాలి. అయితే సూక్ష్మలోకంలో ఇవన్నీ చూడాల్సిన పని లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు బాబా మిలనం చేయొచ్చు. ఎంతసేపు కావాలి అంటే అంతసేపు చేయొచ్చు. सूक्ष्म शरीर की गति स्थूल शरीर से बहुत तीव्र है. స్థూల శరీరం కంటే సూక్ష్మ శరీరంలో ఆత్మ ఫాస్ట్గా చేయగలుగుతుంది. एक तरफ साकार शरीरधारी, दूसरे तरफ फरिश्ता स्वरूप, दोनों के चलने में कितना अंतर होगा. స్థూల శరీరంతో ఉన్నప్పుడు ఆత్మ, సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి అప్పుడు రెంటికి తేడా ఉంటుంది. బాబా అంటారు, ఆ తేడా మీకు ఆ నడవడికలో కనిపిస్తూ ఉంది కదా. फरिश्ता कितने में पहुँचेगा, साकार शरीरधारी कितने में पहुँचेंगे. బాబా దగ్గరికి సూక్ష్మ శరీరంలో ఎంత తొందరగా పోవచ్చు. అదే స్థూల శరీరంతో మధువనం పోయి బాబాని కలవాలి అంటే ఎంత సమయం పడుతుంది. బహుత్ అంతర్ హై. సూక్ష్మ శరీరం మిలనానికి స్థూల శరీర మిలనానికి చాలా తేడా ఉంటుంది. ब्रह्मा बाप भी सूक्ष्म शरीरधारी बन कितनी तीव्र गति से चारों ओर सेवा कर रहे हैं. సూక్ష్మ శరీరంతో చేసేటటువంటి సేవ చాలా ఫాస్ట్గాను ఉంటుంది, రిజల్ట్ ఎక్కువగా ఉంటుంది. బ్రహ్మ బాబా సూక్ష్మ శరీరం ద్వారా సర్వీస్ చేస్తూ ఉన్నారు. ఈ విశ్వంలో నలువైపులా చేరుతూ ఉన్నది. వహీ బ్రహ్మ సాకార శరీరధారీ రహే और अब सूक्ष्म शरीरधारी बन कितना तीव्र गति से आगे बढ़ रहा और बढ़ा रही है. బ్రహ్మ బాబా సాకార శరీరధారిగా ఉన్నప్పుడు మరియు ఇప్పుడు సూక్ష్మ శరీరధారి అయినప్పుడు బాబా ఎంత తీవ్ర గతితో సేవ పెరుగుతూ ఉన్నది. ఇది బ్రహ్మ బాబా చేసే సేవ కూడా ఇందులో ఉన్నది. కాబట్టి సేవ వృద్ధి అవుతూ ఉన్నది. ఏతో అనుభవ కర్ రహే హోనా, పిల్లలకి ఇది అనుభవం చేస్తూ ఉన్నారు కదా. सूक्ष्म शरीर की गति इस दुनिया के सबसे तीव्र गति के साधनों से तेज है. సూక్ష్మ శరీరంతో సేవ చేయాలి.
సూక్ష్మ శరీరంతో సేవ చేయటం ఈ స్థూల సాధనాలతో సేవ చేసే కంటే అది చాలా గొప్పది, అది చాలా వేగంగా పని అవుతుంది. एक ही सेकंड में उस समय अनेकों का अनुभव कर सकते हैं. ఒకే సమయంలో అనేక మందికి సూక్ష్మ శరీర సేవ అనుభవం చేయించగలుగుతుంది. जो सब कहेंगे कि हमने इस समय बाप को देखा या बाप से मिले, అందరూ చెప్తూ ఉంటారు మేము ఈ సమయంలో బాబాని చూసినాము, బాబాతో కలిసినాము అనని. हर एक समझेगा मैंने रूह रूहान की मैंने मिलन मनाया मेरे को मदद में. ప్రతి ఒక్కరికి ఏదో ఒక అనుభవం అవుతూ ఉండి నేను బాబాతో మాట్లాడినాను, నేను బాబాని కలిసినాను, బాబా నాకు ఈ విధంగా సహయోగం ఇచ్చినారు. क्योंकि तीव्र गति के कारण एक ही समय हर एक को ऐसे अनुभव होते हैं जैसे मैंने किया. కారణం ఏమిటి అంటే సూక్ష్మ శరీరం ద్వారా చేయటం వల్ల అది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఒకే సమయంలో అనేక మందికి అనుభవం చేయించవచ్చు. తో ఫరిస్తా జీవన్ బంధనముక్త జీవన్ హై. కాబట్టి ఫరిస్తా జీవనము బంధనముక్త జీవనం అయింది. बल सेवा का बंधन है लेकिन इतना फास्ट गति है जो जितना भी करे उतना करते हुए भी सदा फ्री. ఫరిస్తా జీవనం అంటేనే బంధనముక్తన జీవనము. సేవ యొక్క బంధనం ఉండొచ్చు, అయితే దేహం యొక్క బంధనం ఉండదు. కాబట్టి వాళ్ళు చాలా ఫాస్ట్ గతితో ఎంత సాధ్యమవుతుందో అంత సేవ చేసేకి ఫ్రీగా ఉంటారు. जितना ही प्यारे उतना ही न्यारा है. సూక్ష్మ శరీరం ద్వారా ఎంతో ప్రియంగానూ ఉంటాము, అంతే డిటాచ్ కూడా ఉంటాము. कराते सबसे है लेकिन कराते हुए भी अशरीरी फरिश्ता होने के कारण सदा ही स्वतंत्रता की स्थिति का अनुभव होता है. బాబా అందరి చేత చేయిస్తూ ఉన్నారు, అయితే అశరీరీ ఫరిస్తా అయిన కారణంగా సదా స్వతంత్ర స్థితిని వాళ్ళు అనుభవం చేయగలుగుతూ ఉంటారు. క్యోంకి శరీర్ ఔర్ కర్మకే అధీన్ నహీ హై. ఫరిస్తా స్వరూపంలో ఉన్న వాళ్ళకి శరీరం యొక్క బంధనము ఉండదు, కర్మ యొక్క బంధనము ఉండదు. आप लोगों को भी अनुभव है जब फरिश्ता स्थिति से कोई कार्य करते हो तो बंधन मुक्त अर्थात हल्केपन अनुभव करते हो ना. పిల్లలకి కూడా ఇది అనుభవం ఉన్నది. ఫరిస్తా స్థితిలో ఉండి మనం ఏ కార్యం చేసినా కూడా బంధనముక్త స్థితి, తేలికతనాన్ని అనుభవం చేస్తూ ఉంటాము. హై హీ ఫరిస్తా లోక్ భీ వహ తో शरीर भी वह तो क्या अनुभव होता है जान सकते हैं. మనం అయ్యే ఉన్నాము ఫరిస్తా, మన లోకమే ఆ ఫరిస్తాల లోకమైంది, మన శరీరం కూడా సూక్ష్మ శరీరమైంది. ఇక ఏం అనుభవం అవుతుంటుంది? ఎంత తేలికగా అయిపోతారు. అనుభవం తెలుసు కదా, ఫరిస్తా స్వరూపంలో ఉండే అనుభవం. నేను ఫరిస్తా, నా శరీరము, ఈ శరీరము సూక్ష్మ శరీరము, ఉండే లోకము సూక్ష్మలోకము. ఏం అనుభవం అవుతుంది? चारों ओर के सर्व दिल के स्नेही बच्चों को సదా దివ్య విశాల బేహద్ బుద్ధి వాలే బచ్చోంకో. నలువైపులా ఉన్నటువంటి హృదయపూర్వకమైన స్నేహము కలిగిన పిల్లలకు, సూక్ష్మ బుద్ధితో, దివ్య బుద్ధితో, విశాల బుద్ధితో, బేహద్దు బుద్ధిని కలిగిన పిల్లలకు సదా బ్రహ్మ బాప్ సమాన్ ఫరిస్తా స్థితి కా అనుభవ్ కర్. సదా బ్రహ్మ బాబా సమానంగా ఫరిస్తా స్థితిని అనుభవం చేస్తూ
तीव्र गति से सेवा में स्व उन्नति में सफलता को प्राप्त करने वाले, సదా తీవ్ర గతితో సేవ చేస్తూ స్వ ఉన్నతిని స్లో సఫలత చేసుకునే పిల్లలకు सदा सहयोगी बन बाप के सहयोग का अधिकार अनुभव करने वाले सदा सहयोगीలు అయ్యి బాబా యొక్క సహయోగాన్ని అనుభవం చేసే పిల్లలకు समान बनने वाली महान आत्माओं को बाप दादा का याद प्यार और नमस्ते। తండ్రి సమానంగా అయినటువంటి మహాన్ ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్కారాలు। పర్సనల్ ములాఖాతు వింటాము। సదా నిశ్చింత చక్రవర్తులుగా ఉన్నారు కదా। जब बाप को जिम्मेवारी दे दी तो फिक्र किस बात का है। బాబాకే మీరు జవాబుదారీ ఇచ్చేసినారు అంటే ఇక మీరు చింత చేయాల్సినటువంటి పని ఏముంది। अपने ऊपर जिम्मेवारी रखते हो तो फिर फिक्र होता है। మన పైన జవాబుదారీ పెట్టుకుంటే మనకి చింత కలుగుతుంది। బాబా చేతిలో జవాబుదారీ పెట్టినారు అంటే ఇంక చింత దేనికి। क्या होगा कैसे होगा जब बाप के हवाले कर दिया तो फिक्र किसके होना चाहिए। ఏం చేయాలి ఎట్లా చేయాలి ఇది చింత ఎందుకు వస్తుంది। బాబాకి మీరు అర్పించేసినారు మీ జవాబుదారీ అంటే ఇక దేనికి చింత చేయాలి। బాప్కో యా ఆప్కో మీకా చింత బాబాకా ఉండాల్సిందే। బాప్తో సాగర్ హై ఉస్మే ఫికర్ రహేగి। బాబా సాగరుడు అయినారు। బాబా ఏ విషయంలోనూ చింత చేయరు, ఎందుకంటే ఆయనకి ఆది మధ్యాంత జ్ఞానాలు తెలిసినటువంటి తండ్రి, ఆయనకి ఏ చింత లేదు। బాప్ भी बेफिक्र और बच्चे भी बेफिक्र हो गए हैं। తండ్రి నిశ్చింతగా ఉంటారు, పిల్లలు కూడా నిశ్చింతగా ఉంటారు। जो भी कर्म करे कर्म करने से पहले ये सोचो कि मैं ट्रस्ट है। ఏ కర్మ చేసినా కర్మ చేసే ముందు ఆలోచించుకోండి నేను ట్రస్టీ అయినాను। ట్రస్టీ काम बहुत प्यार से करता है लेकिन बोझ नहीं होता है। ట్రస్టీ ఎప్పుడూ కూడా చాలా ప్రేమగా చేస్తారు, బరువుతో కష్టంగా చేయరు। ట్రస్టీ కా అర్థ హీ హై సబ్ కుచ్ బాప్ తేరా। ట్రస్టీ అంటేనే అర్థం ఏమిటి అంటే సర్వస్వము నీదే బాబా అని అనేవాళ్ళు। तो तेरे में प्राप्ति भी ज़्यादा और हल्के भी रहेंगे, काम भी अच्छा होगा। బాబా అంతా నీది అనే దానిలోనే ప్రాప్తిను ఎక్కువ ఉంటుంది, తేలికగానే ఉంటారు, పని కూడా బాగా అవుతూ ఉంటుంది। జైసీ స్మృతి హోతీ హై వైసే స్థితి హోతీ। ఎటువంటి స్మృతి అవుతుందో అటువంటి స్థితి కూడా అవుతుంది। తేరా మానా బాప్ की స్మృతి कोई रिवाजी महान आत्मा नहीं है। కాబట్టి నీది అనని చెప్పేది అంటేనే బాబా యొక్క స్మృతి అన్నమాట। तो जब तेरा कह दिया तो कार्य भी अच्छा और स्थिति भी अच्छा బేఫికర్ रहेगा। ఎప్పుడు కూడా ఏదైనా కానీ బాబా ఇది నీది అనని చెప్పండి, అప్పుడు మీ కార్యము బాగా అవుతుంది, మీ స్థితి కూడా సదా నిశ్చింతగా అవుతుంది। बाप ऑफर करा रहा है कि फिक्र दे दो, फिर भी अगर ऑफर नहीं माने तो क्या कहेंगे। తండ్రి ఆఫర్ చేస్తూ ఉన్నారు, మీ బరువంతా నాకు ఇచ్చేయండి అనని ఆఫర్ చేస్తూ ఉన్నారు। నువ్వేమీ చింత చేయవద్దు, నా చేతికి ఇచ్చేసేయి చెప్తూ ఉన్నా కూడా పిల్లలు ఇవ్వట్లేదు అంటే ఆ పిల్లల్ని ఏమని చెప్పాలి। బాప్కి ఆఫర్ హై బోజు చూడు। తండ్రి యొక్క ఆఫర్ ఏమిటి, బరువంతా తీసేయండి। तो सदा बेफिक्र रहना है, दूसरों को बेफिक्र बनने की अनुभव से विधि बताना है। కాబట్టి సదా నిశ్చింతగా ఉండాలా, ఇతరులను నిశ్చింతగా ఉంచే అనుభవం చేయాలి। बहुत ఆశీర్వాద్ మిలేగా, మీకు చాలా ఆశీర్వాదం దొరుకుతుంది। किसका बोझ व फिक्र ले लो तो
దిల్సే దువాయే దేంగే. ఎవరిదైనా బరువు ఎవరికైనా తీసుకున్నారు అంటే అబ్బా నా బరువంతా తీసేసినాను, ఎంత సంతోషిస్తారు, ఎంత ఆశీర్వాదం ఇస్తారు. బాబా వచ్చి నీ బరువంతా నేను తీసుకుంటాను అని అంటే మరి పిల్లలు ఎందుకని ఇవ్వకూడదు? నిశ్చింతగా ఉండాలి. స్వయం भी బేఫికర్ బాషా దూసరోं का भी శుభ భావనకి దువాయే మిలేగా. స్వయము నిశ్చింత చక్రవర్తిగా ఉండొచ్చు. ఇతరుల బరువుని మీరు వదిలించేసేయండి, బాబాకి చెప్పేసేయండి. అప్పుడు మీరు వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు, వాళ్ళ యొక్క శుభభావన కూడా మీకు దొరుకుతుంది. तो बादशाह हो अविनाशी धन के बादशाह हो, बादशाह को क्या परवाह है. కాబట్టి చక్రవర్తి అయిపోతారు. చక్రవర్తికి ఏం తక్కువ ఉంటుంది? వినాశీ బాదశాహోं को तो चिंता रहती है लेकिन ये अविनाशी है. అయితే ఇప్పుడు వినాశమైపోయేటటువంటి ఈ రాజులకి చింత ఉంటుంది. బాబా పిల్లలు అవినాశీ చక్రవర్తులు, వాళ్ళకి ఎటువంటి చింతను ఉండదు. అవినాశీ సుఖ और అల్పకాల్ కా సుఖ దోనో అనుభవి హోనా. రెండు ప్రకారాల సుఖాలు ఉంటాయి, అవినాశీ సుఖము, అల్పకాల సుఖము. ఈ రెంటికి తేడా ఏమిటి? అనుభవం ఉన్నది కదా. अल्पकाल का सुख है स्थूल साधनों का सुख और अविनाशी सुख ఈశ్వరీయ సుఖ. అల్పకాల సుఖము వస్తువుల ద్వారా వ్యక్తుల ద్వారా ప్రాప్తి అవుతుంది. అవినాశీ సుఖము ఈశ్వరీయ సుఖము. తో సబ్సే అచ్చా సుఖ కౌన్ సా హై. అన్నిటికంటే గొప్ప సుఖము ఏది? ఈశ్వరీయ సుఖ జబ్ మిల్తా హై, వినాశీ సుఖ ఆపే హి పీछे పీछे ఆతే హై. ఈశ్వరీయ సుఖం ఎవరి కాడ ఉంటుందో వాళ్ళ వెనకే అల్పకాలిక సుఖాలు కూడా వచ్చేస్తూ ఉంటాయి. कोई धूप में चलता है तो उसके पीछे परछाई आपे ही आती है और अगर कोई परछाई के पीछे जाए तो कुछ नहीं मिलेगा. ఇప్పుడు మీరు ఎండలో మీరు వెళ్తూ ఉన్నారు అంటే మీ నీడ మీ వెనక వస్తూ ఉంటుంది. అదేవిధంగా అవినాశీ సుఖాన్ని ఎవరైతే ఈశ్వరీయ సుఖంలో ఉంటారో అల్పకాలిక సుఖాలు వాళ్ళ వెనక వస్తూ ఉంటాయి. ఒకవేళ మనము నీడ పట్టుకోవాలని ప్రయత్నం చేస్తే మనకి దొరుకుతుందా? ఎప్పటికీ దొరకదు. जो ईश्वरीय सुख के तरफ जाता है उसके पीछे अल्पकाल का सुख स्वतः परछाई तरफ आता है, మెహనత్ నహీ కర్నీ పడతా హై. కాబట్టి ఈశ్వరీయ సుఖం వైపు ఎవరైతే పోతూ ఉంటారో అల్పకాలిక సుఖాలు దానికదే ఒకదాని తర్వాత ఒకటి వెనక వస్తాయి. అల్పకాలిక సుఖాల కోసం వాళ్ళు వెళ్ళవలసిన పనే లేదు, వాళ్ళకి ఏది కష్టపడాల్సిన పని కూడా ఉండదు. జైసే కేతే హే జహా పరమార్థ హై వహా వ్యవహార స్వతः సిద్ధ హోతా. చెప్తారు ఎక్కడ పరమార్థం ఉంటుందో అక్కడ వ్యవహారము కూడా చక్కబడుతుంది. ఈశ్వరీయ సుఖ హై పరమార్థ और వినాశీ సుఖ హై వ్యవహార. ఈశ్వరీయ సుఖమే పరమార్థము, వినాశీ సుఖము వ్యవహారము. तो परमार्थ में आगे व्यवहार आपे ही आता है. కాబట్టి ఈశ్వరీయ సుఖము వెనక ఎవరైతే వెళ్తూ ఉంటారో వాళ్ళకి వినాశీ సుఖాలు కూడా దానికవే వస్తాయి, వ్యవహారం కూడా దానికదే అవుతూ ఉంటుంది. సదా ఇసి అనుభవం మే రహనే జిస్సే దోనో మిల్ జాయే. కాబట్టి ఈ అనుభవంలో ఉండాలి, ఈశ్వరీయ సుఖంలోనే ఉండాలి ఎప్పుడు. అప్పుడు వినాశీ సుఖం కూడా దొరుకుతుంది. నహీతో ఏక్ మిలేగా ఔర్ వహ్ భీ. లేదు వినాశీ సుఖాల వెనకబడినారు అంటే ఈశ్వరీయ సుఖం దూరం అవుతుంది. ఆ వినాశీ సుఖం కూడా కొంచెం సేపు ఉంటుంది, తర్వాత అది కూడా వెళ్ళిపోతుంది. కభీ మిలేగా కభీ నహీ మిలేగా వహ్ వినాశీ సుఖ హై. వినాశీ సుఖం అనేది ఒకసారి ఉంటుంది, ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు. అది వస్తువుల ద్వారా ప్రాప్తి అయ్యేటటువంటిదే. కానీ ఈశ్వరీయ సుఖం అనేది
సదా ఉంటుంది, మనకి సదా సుఖం దొరుకుతూనే ఉంటుంది. కోయి అప్రాప్తి నహీ రహతీ హై. ఈశ్వరీయ సుఖంలో అన్నీ దొరుకుతాయి, అప్రాప్తి అనేటటువంటి మాట అందులో ఉండదు. सदा अपने को कल्प पहले वाली విజయీ పాండవ్ సమస్తే హోనా. సదా మిమ్మల్ని మీరు కల్పం మొదట విజయీ అయినటువంటి పాండవ ఆత్మ నేను అని తెలుసుకుంటారు కదా. పాండవోంకే యాద్గార్ చిత్ర దేఖ్తే హో తో లగ్తా హై ఏ హమారీ యాద్గార్. పాండవుల్ని ఎప్పుడు చూసినా మీరు అనుకోండి ఇది నాదే చిత్రము అనుకోండి, నేనే పాండవు అయినాను. కభీ కమ్జోర్ నహీ దిఖ్తే ఖాయి. మీలో ఎప్పుడు ఎటువంటి బలహీనత మీకు కలగదు. ఆత్మ బహాదూర్ హై, శక్తిశాలి హై, ఉస్కే బదలే మే శరీర్ శక్తిశాలి దిఖాయే. ఆత్మ చాలా శక్తిశాలిగా ఉంటుంది పాండవులకే, దానికి బదులుగా అక్కడ శరీరం శక్తిశాలిగా చూపించినారు మహాభారతంలో. పాండవంకి విజయ్ ప్రసిద్ధ హై. పాండవులకే ఎప్పుడూ కూడా విజయం కలుగుతుంది. కౌరవ అక్షోణి హోతే బి హార్ గయే, పాండవ్ పాంచే హోతే బి జీత్ గయే. కౌరవులు లక్షల మంది ఉన్నా, అక్షోణి ఉన్నా కూడా వాళ్ళు ఓడిపోయినారు. పాండవులు 5 మంది అయినా వాళ్ళు గెలిచినారు. క్యోం విజయీ బనే. పాండవులు ఎట్లా విజయాన్ని పొందినారు? పాండవంకే సాత్ బాప్. పాండవ్ శక్తిశాలి ఆధ్యాత్మిక శక్తి హై. పాండవులు చాలా శక్తిశాలి అయినారు. పాండవుల దగ్గర భగవంతుడు ఉన్నాడు. పాండవులు దగ్గర ఆధ్యాత్మిక శక్తి ఉన్నది. కౌరవంకే శక్తి ఉన్సే ఆగే కుచ్ భీ నహీ హై. కౌరవుల శక్తి పాండవుల శక్తి ముందు ఏమీ లేదు. కోయి భీ సామ్నే ఆయే మాయా కిసీ భీ రూప్ మే ఆయే తో భీ హార్ ఖాయేంగే. ఎవరు మీ ఎదురుగా వచ్చినా, మాయ ఏ రూపంలో వచ్చినా మాయ ఓడిపోతుంది. పాండవుల శక్తి ముందు మాయ గెలవలేదు. ఇస్లియే విజయ్ పాండవ హై. మాయ పైన గెలిచే విజయము పాండవులకే కలుగుతుంది. तो घर में रहने वाली हो, जो कमजोर होता है वह घर में छिपता है. పాండవ సైన్యము అయినారు కదా. పాండవ సైన్యం ఇంట్లో దాక్కునే ఉంటారా? బహాదూర్ మైదాన్ మే. ఎవరు మాతలు శక్తిశాలిగా ఉంటారో వాళ్ళు సేవలో వస్తూ ఉంటారు. సో సదా నషా రానా హై, హమ్ పాండవ సైన్య విజయీ హై. కాబట్టి సదా ఈ ఒక్క నష ఉండాలి, నేను పాండవ సైన్యము విజయీ అయినాను. అక్కయ్యలు కూడా పాండవులే అయినారు. అపనేకు బేహద్ నిమిత్తధారి సేవాదారి సమస్తే హో. స్వయాన్ని నేను బేహద్దు నిమిత్త సేవాదారి అనుకున్నారు కదా. బేహద్దు సేవాదారి అంటేనే ఎప్పుడు మై పన్ మేరా పన్నులో రారు. బేహద్దు సేవాదారి ఎప్పుడు బేహద్దులోనే ఉంటారు. వాళ్ళకి నేను నాది ఈ రెండూ కూడా సమాప్తమైపోయి ఉంటాయి. అన్నీ సర్వము బాబా బాబా అంటూ ఉంటారు. అందుకే వాళ్ళు బేహద్దు సేవాధారి అవుతారు. కాబట్టి పిల్లలు బేహద్దు సేవాధారి అయినారా, లేదా సదా అద్దు నేను నాది అనే దానిలోనే ఉంటారా? సదా బేహద్దు తండ్రి, బేహద్దు సేవ, బేహద్దు రాధ్య భాగ్యము. ఈ స్మృతిలోనే ఉండండి, ఈ ఖుషీలోనే ఉండండి. अच्छा वरदान. मनन शक्ति द्वारा वेस्ट के वेट को समाप्त करने वाला सदा शक्तिशाली भव. मनन शक्ति द्वारा వ్యర్థమనేటటువంటి వేస్ట్ని సమాప్తి చేసుకునేటటువంటి వాళ్ళే సదా శక్తిశాలి ఆత్మ అవుతారు. ఆత్మ పర్ వేస్ట్ కా హీ వేట్ హై. ఆత్మ పైన
వ్యర్థం అనేటటువంటి బరువు ఉన్నది. వేస్ట్ సంకల్ప, వేస్ట్ వాణి, వేస్ట్ కర్మ, ఇసే ఆత్మ భారీ హో జాతా హై. వ్యర్థ మాటలు, వ్యర్థ ఆలోచనలు, వ్యర్థ కర్మ ద్వారా ఆత్మలో బరువు పెరుగుతూ ఉంటుంది. అవి వెట్కో కథం కరో. ఇప్పుడు ఈ బరువునంతా కూడా సమాప్తం చేసుకోవాలి. इस वेट को समाप्त करने के लिए सदा सेवा में बिजी रहो. ఈ బరువు, ఆత్మ బరువుని తగ్గించుకోవాలి అంటే సదా ఈశ్వరీయ సేవలో బిజీగా ఉండాలి. మనన శక్తికో బడావో, మనన శక్తిని పెంచుకోండి. మనన శక్తి సే ఆత్మ శక్తిశాలి బన్ జాతి హై. మనన శక్తి ఎంతెంత చేస్తూ ఉంటామో ఆత్మ శక్తిశాలిగా అవుతూ ఉంటుంది. जैसे भोजन हजम करने के खून बनता है, फिर वही శక్తి का काम करता है. ఇట్లా భోజనము మొదట తింటాము, తర్వాత అది జీర్ణమవుతుంది, జీర్ణమయ్యి రక్తంగా మారుతుంది. ఆ రక్తము శక్తితోనే అన్ని పనులు చేయగలుగుతాము. ఐసే మనన్ కర్నేసే ఆత్మకి శక్తి బడేగా. అదేవిధంగా జ్ఞానాన్ని ఎంతెంత మననం చేస్తూ ఉంటామో ఆత్మ యొక్క శక్తి పెరుగుతూ ఉంటుంది. స్లోగన్, जो अपने स्वभाव को सरल बना लेते हैं उनका समय व्यर्थ नहीं जाता है. ఎవరైతే వాళ్ళ స్వభావాన్ని సరళంగా చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి సమయం అనేది వ్యర్థము కాదు. ఓం శాంతి.